కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని ఏపీ మంత్రి లోకేష్ తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో మంత్రి భేటయ్యారు. ఏపీని ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగంలో డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించామని, విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో 22 లక్షల చదరపు అడుగుల కోవర్కింగ్ స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. కాగ్నిజెంట్ వృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించమని లోకేష్ కోరారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధిగమించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌరశక్తిని ప్రోత్సహించడానికి భారతదేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సహా స్థాపన చేస్తుందన్నారు. డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్ మార్క్ సెట్ చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా అవతరించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోందని లోకేష్ తెలిపారు.